ఎన్నికలు ముగిశాయి, ఫలితాలు వచ్చేసాయి. అయితే ఎన్నికలకు ముందు యువగళం పేరుతో పాదయాత్ర చేస్తున్నటువంటి సమయంలో లోకేష్ ఒక రెడ్ కలర్ పుస్తకం పట్టుకుని తిరగటం మనందరం చూసాం. ఎవరైతే ప్రభుత్వానికి తొత్తులుగా పనిచేశారో, ఎవరైతే ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించలేదో, ఎవరైతే ప్రజలను టీడీపీ కార్యకర్తలను ఇబ్బందులకు గురి చేశారో అలాంటి ప్రభుత్వ అధికారుల పేర్లన్నీ కూడా ఈ రెడ్ బుక్లో రాస్తున్నా, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్లకు శిక్షలు విధించేటువంటి బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పి ఆ రోజు లోకేష్ ప్రకటించడం జరిగింది. ఈవెన్ గన్నవరం సభలో కూడా ఆయన బహిరంగంగా రెడ్ బుక్ గురించి మాట్లాడటం చాలా జరిగినాయి. అక్కడ కొడాలి నానిని చెడ్డీ మీద తిప్పుతానంటాం, ఇట్లా చాలా జరిగినాయి. సో ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఈ రెడ్ బుక్కి సంబంధించే ఇప్పుడు అధికారులు భయపడుతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడేంటి, ఎన్నికలకు ముందు కూడా భయపడినటువంటి పరిస్థితి. ఎందుకంటే సిఐడి అప్పట్లోనే దీనికి సంబంధించి ఏపీ హైకోర్టుకి వెళ్ళింది. ఇలా భయభ్రాంతులకు గురి చేస్తున్నారు, తమ విధులను నిర్వర్తించనివ్వట్లేదు అని చెప్పి కోర్టులో కేసేసింది. ఈవెన్ చంద్రబాబు గారి బెయిల్కి సంబంధించి ఆయన ఫైబర్ గ్రిడ్ కేసులో స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ చేసినప్పుడు దానికి సంబంధించినటువంటి బెయిల్కి సంబంధించినటువంటి వాదనలు సుప్రీంకోర్టులో కొనసాగుతూ ఉన్నటువంటి సమయంలో కూడా ఈ రెడ్ బుక్కి సంబంధించినటువంటి అంశాలను కూడా ఆ కేసులో ప్రస్తావించడం జరిగింది సిఐడి ఇంప్లీడ్ అయ్యి. సో అప్పటి నుంచి కూడా దీని మీద చర్చ నడుస్తుంది. అయితే ఫలితాల అనంతరం అటు జనసేనాని కావచ్చు, ఇటు లోకేష్ కావచ్చు చేసినటువంటి ప్రకటనలు, మేము గత ప్రభుత్వం లాగా కక్ష సాధింపు చర్యలకు పాల్పడము, కక్ష సాధింపు రాజకీయాలు మేము చెయ్యము, రివెంజ్ పాలిటిక్స్ మా పద్ధతి కాదు, మేము వాటిని ఎంకరేజ్ చెయ్యట్లేదు అని చెప్పి ఒక స్పష్టమైన ప్రకటన చేశారు. దీంతో అధికారులంతా ఊపిరి పీల్చుకున్నారు, ఓకే పర్లేదులే మన జోలికి రారు అని. అయితే దీని తర్వాతే లోకేష్ మరొక ప్రకటన కూడా చేశారు. మేము కక్ష సాధింపు చర్యలు చేపట్టము, రివెంజ్ పాలిటిక్స్ చెయ్యము అని చెప్తూనే తప్పు చేసినటువంటి అధికారుల్ని వదిలిపెట్టము, ఎవరెవరైతే అన్యాయంగా వ్యవహరించారో, ఎవరైతే మితిమీరి ప్రవర్తించారో, ఎవరైతే అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారో వీళ్ళందరినీ మాత్రం ఖచ్చితంగా వదిలే ప్రసక్తే లేదు, వాళ్ళకి శిక్ష పడి తీరుతుంది, తప్పు చేసిన వాళ్ళని మాత్రం వదలము అని చెప్పి ఆయన మరొక విషయాన్ని కూడా చెప్పడం జరిగింది. అంటే ఈ రెడ్ బుక్లో చాలామంది పేర్లు ఉంటాయి. ఈ పేర్లున్న వాళ్ళు ఎవరెవరు, అసలు వాళ్ళ పరిస్థితి ఏంటి, వీళ్ళ మీద ఏం చర్యలు తీసుకోబోతున్నారు, అది ఇంకొక మాట కూడా చెప్పారు, చట్టబద్ధంగానే శిక్షలు వేస్తాము అని. అంటే వీళ్ళకి సంబంధించి డిపార్ట్మెంటల్ యాక్షన్ ఏమైనా తీసుకోబోతున్నారా, మరి ఆ పేర్లు ఎవరెవరయ్యి. సో మా పేరుందా అని చెప్పి అందరూ భయపడుతున్నటువంటి పరిస్థితి. ఓవరాల్గా ఎవరైతే అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారో వాళ్ళ పేర్లే ఉండొచ్చు. సో మరి వీటిని డిపార్ట్మెంటల్ యాక్షన్ తీసుకుంటారా, చట్టపరంగా శిక్షిస్తామన్నారు కాబట్టి కోర్టులకు వెళ్తారా, లేదంటే సింపుల్గా సస్పెండ్ చేసి పక్కన పెడతారా, మరి ఏం జరిగిద్దో చూడాలి. ఏబి వెంకటేశ్వరరావు గారిని ఎలా అయితే సస్పెండ్ చేసి చివరికి రిటైర్మెంట్ రోజు పోస్టింగ్ ఇచ్చారో అలాంటి అద్భుతాలు ఏమైనా జరుగుతాయా, లేదా చట్టపరంగానే చర్యలు తీసుకుంటారా చూద్దాం.